వెల్కమ్ టు మై ఛానల్ భవానీ లేడీస్ వరల్డ్. నేనైతే బ్యాంగిల్స్ షాప్ తెప్పించాను అన్నాను కదా, చాలామంది కామెంట్స్లో అడిగారు బ్యాంగిల్స్లో సైజులు ఎలా ఉండాలి, ఎలా ఉంటాయి, ఎలా తెప్పించుకోవాలి అని అడిగారు. బ్యాంగిల్స్లో అసలు ఫస్ట్ స్టార్టింగ్ సైజు 2 సైజు. ఇవైతే చాలా చిన్న సైజు. 2 అంటే ఇదిగోండి ఇంత సైజు, దీన్ని పరక సైజు అంటారు. ఇవి కూడా మనం బాక్సుల్లో తెప్పించుకోవచ్చు. ఇవి ఇలా 2 సైజులో నుండి 210 వరకు మనకి బాక్సుల్లో వస్తాయి. ఇవైతే పరక సైజు 2 సైజు. నెక్స్ట్ పాతిక 24 సైజు అంటారు దాన్ని. ఇంకా నేను ఇదిగోండి 24 సైజు, అది పాతిక సైజు. అది ఎలా ఉంటుందంటే సైజు అనేది ఇంత సైజు ఉంటుంది, పాతిక సైజు. ఇవి చెయ్యి సైజుని బట్టి బ్యాంగిల్ సైజ్ అనేది ఉంటుంది. చాలామంది కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి గాజుల్లో సైజులు అయితే తెలియదు కదా, అందుకోసమైతే ఈ వీడియో చేస్తున్నాను. చాలామంది నన్ను అడిగారు సైజులు ఎలా తెప్పించుకోవాలి బాక్సులు అని. నేనైతే 24, 26 అనేవి చాలా ఎక్కువగా స్టాక్ తెప్పించుకుంటాను. ఈ బాక్స్లో ఎక్కువగా నాకైతే 24, 26 ఉంటాయి. నేను అవే ఎక్కువ తెప్పించుకుంటాను. 28, 22 అనేవి నాకు సేల్ తక్కువ. సేల్ ఉంటుంది కానీ ఎప్పుడు ఇవి 100 డజన్లు అమ్మితే అవి ఒక 10 డజన్ల సేల్ అనేది ఉంటుంది. అందుకే నేను ఇవి ఎక్కువగా తెప్పించుకొని అవైతే అన్నీ కొన్ని తెప్పించుకుంటాను. వీటిల్లో ఇప్పుడు గ్రీన్లో ఒక 10 బాక్సులు నేను ఆర్డర్ పెడితే 28 సైజు 22 సైజు 2 బాక్సులే అయితే ఆర్డర్ పెడతాను. దాంతో నాకు సేల్ ఎక్కువగా ఉన్నాయి, సేల్ అవుతూ ఉంటాయి. సేల్ తక్కువగా ఉన్నాయి, కొంచెమే తెప్పించుకుంటా కాబట్టి అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు కాబట్టి అవి కూడా సేల్ అవుతూ ఉంటాయి. నా దగ్గర స్టాక్ అనేది ఉండదు. నెక్స్ట్ కొత్త మోడల్స్ ఏమైనా వచ్చినప్పుడు మళ్ళీ ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటాను. ఇవి 22 అంటే పరక సైజు, 24 అంటే పాతిక సైజు, 26 అంటే డబల్ పాతిక అంటారు. 26 సైజుని 26 సైజు ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇదైతే 26 సైజు డబల్ పాతిక అంటారు. ఇది ఎక్కువగా సేల్ ఉండేది. నాకైతే ఈ సైజ్ అనేది ఎక్కువగా సేల్ ఉంటుంది. ఇదిగోండి నాది కూడా ఈ సైజే. ఈ సైజ్ అనేది కొంచెం మనకి సేల్ ఎక్కువగా ఉంటుంది. కొన్ని చోట్ల 28 ఎక్కువగా సేల్ ఉంటుంది, కొన్ని చోట్ల 24 సేల్ ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఉన్న ఏరియాలో లేడీస్ సైజుని బట్టి కదా బ్యాంగిల్ సైజ్ అనేది. అందుకే ఏవి ఎన్ని తెప్పించుకోవాలి అనేది మనం క్లియర్గా చెప్పలేం. మనకి సేల్ అయ్యేదాన్ని బట్టి ఆర్డర్ పెట్టి తెప్పించుకోవాలి. నెక్స్ట్ 28 సైజు, దీన్ని 2.5 సైజు అని కూడా అంటారు. 26, 28, 24, 22 సైజులు అయితే ఉంటాయి. దీనిలో చూడండి ఎక్కువగా నాకు 26 ఉంటాయి. నెక్స్ట్ 24 సైజ్ అనేది ఉంటుంది. ఇలా మనకి సైజుని బట్టి బ్యాంగిల్స్ అనేది ఆర్డర్ పెట్టుకోవాలి. మన సేలుని బట్టి ఆర్డర్ పెట్టుకోవాలి. మీకు ఇంకొకటి ఇలా కాదు మాకు సైజులు అన్నీ అర్థం కాదు, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం అనుకునే వాళ్ళకి ఇంకా ఇలా బాక్సుల్లో తెచ్చుకోండి, చాలా యూజ్ ఉంటుంది. ఇప్పుడు దీనిలో చూడండి 28 సైజు ఒకటి వచ్చింది, 26వి 2 సెట్స్ వచ్చాయి, 24వి 2 వచ్చాయి, 22ది ఒకటి వచ్చింది. ఇలా మొత్తం అన్ని సైజులు ఒక్క బాక్స్లోనే కవర్ అవుతాయి. ఇలా తెచ్చుకోవడం వల్ల మనకి ఇంకొక యూజ్ ఏంటంటే ఎక్కువగా సేల్ కాని వాళ్ళు ఇలా అన్ని సైజులు ఒకేసారి తెప్పించుకోవడం వల్ల స్టాక్ ఎక్కువగా తెచ్చుకోక్కర్లేదు. ఇప్పుడు ఇదొక కలర్ తెప్పించుకోవచ్చు, ఇలా అన్ని కలర్స్ మోడల్స్ బట్టి తెప్పించుకోవచ్చు. నేను ఇవి కూడా తీసుకొని వస్తాను, ఎందుకంటే 22 సైజు నేను ఎక్కువగా బ్యాంగిల్స్ తెప్పించాను, వీటిలో కవర్ అవుతాయి. అంతేకాకుండా వీటిలో కొంచెం తక్కువ రేట్ బ్యాంగిల్స్ ఎక్కువగా దొరుకుతాయి ఇలాంటి బాక్స్ ఐటెంలో నాకు. అందుకే ఇలాంటి బాక్స్ ఐటమ్ తెప్పించుకుంటాను, ఇలాంటి డబ్బాలు తెప్పించుకుంటాను స్టోన్ బ్యాంగిల్స్లో. ఇలా మనం కస్టమర్స్ చాలా రకాలు ఉంటారు కాబట్టి మనం ఐటమ్ అనేది మనం ఇలా తెప్పించుకుంటే బెటరు. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఇలాంటివన్నీ ఐడియా ఉండదు కాబట్టి అలా బాక్స్ ఐటమ్ తెప్పించుకుంటే అన్ని కలర్స్ అన్ని మోడల్స్ కూడా కవర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే బ్యాంగిల్ సైజులు చూపిస్తాను మీకు. ఇది 22 సైజు, 22 అంటే పరక సైజు, 24 అంటే పాతిక సైజు. మీకు ఇప్పుడు 24 సైజు చూపిస్తాను. ఇది 24 సైజు, దీన్ని పాతిక సైజు అంటారు. 26 అంటే డబల్ పాతిక, 28 అంటే 2.5 సైజు అంటారు. నెక్స్ట్ 210లో అయితే ఎక్కువగా మోడల్స్ దొరకవు, ఎక్కువగా సేల్ కూడా ఉండదు కాబట్టి మనం హోల్సేల్ షాప్స్ దగ్గరికి వెళ్ళినా కానీ ఆ సైజు అయితే చాలా తక్కువగా సేల్ ఉంటుంది కాబట్టి మోడల్స్ అయితే ఎక్కువగా దొరకవు. 22లో నుండి అన్ని మోడల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మీరు బాక్సుల్లో కావాలి అంటే ఇలా డబ్బాల్లో తెప్పించుకోవచ్చు. స్టోన్ ఐటము దీనిలో తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేటు వరకు ఇలాంటి బాక్సుల్లో డజన్ బాక్సుల్లో దొరుకుతాయి. మనకి 2 డజన్ బాక్సులు కూడా ఉంటాయి. ఇలా పూల గాజులు ఇవన్నీ కొంచెం ఫ్యాన్సీ గాజులు కూడా ఇలా 2 డజన్స్ ఉంటాయి ఒక బాక్సులో. ఇలా మనకి ఎన్ని కావాలి అంటే అన్ని, ఏ బాక్సులు కావాలి అంటే అవి మనం షాప్కి వెళ్ళినప్పుడు సెలెక్ట్ చేసుకొని తెచ్చుకోవచ్చు. ముందుగా మీరైతే బ్యాంగిల్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు
ఇప్పుడు ఈ బాక్స్ ఉందనుకోండి, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి చెప్తున్నాను. ఇప్పుడు ఈ మోడల్ ఉందనుకోండి, దీనిలో మనకి ఎక్కువగా సేల్ అవుతుంది అనిపిస్తే మనము ఒక 10 బాక్సులు తెచ్చుకోవాలి అనుకుంటే ఒక 5 బాక్సులే తెచ్చుకోండి ముందు. తర్వాత ఇది సేల్ అవుతూ ఉంటే ఇప్పుడు ఈ మోడల్ మన దగ్గర ఉంటుంది, దీని మీద ఒక పేరు అనేది రాసి ఉంటుంది. ఇక్కడ ఆ పేరు చెప్తే మనం షాప్ వాళ్ళకి ఫోన్ చేసి ఆ పేరు చెప్పి ఈ బాక్స్కి ఈ మోడల్కి మాకు 26లో ఇన్ని కావాలి, 24లో ఒక 10 బాక్సులు కావాలి అని చెప్తే వాళ్ళు మనకైతే పంపిస్తారు. మీకు ఆర్డర్ పెట్టి తెప్పించుకోవడం వల్ల ఊరికే వెళ్ళి తెచ్చుకోవడం సెలెక్ట్ చేసుకోవడం కూడా ఇబ్బంది ఉండదు. మీరు బ్యాంగిల్స్ అనేది ఇలా ఆర్డర్ పెట్టుకోవచ్చు. మన దగ్గర ఇప్పుడు ఈ మోడల్ ఆల్రెడీ మనకి తెలిసి ఉంటుంది, క్వాలిటీ తెలిసి ఉంటుంది కాబట్టి మనకి మోడల్ అయిపోతూ ఉంటే ఇది తెప్పించుకోవచ్చు. ఇలా బ్యాంగిల్స్ అయితే ఆర్డర్ పెట్టుకోండి. ఇలా బ్యాంగిల్స్ అనేవి ఆర్డర్ పెట్టి తెప్పించుకోవచ్చు. ఎలా ఉందండి నా వీడియో? మీకు ఏవైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి, నేను క్లియర్ చేస్తూ ఉంటాను. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో బ్యాంగిల్స్ గురించి, మోడల్స్ ఎలా తెచ్చుకోవాలి, బ్యాంగిల్స్ సెట్టింగ్ ఎలా చేయాలి అనేది కూడా వీడియోస్లో క్లియర్గా చూపిస్తూ ఉంటాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.